గ్రాఫిక్ డిజైనింగ్ కానీ లేదా సీజీ వర్క్ కానీ సెట్ వర్క్ కానీ చాలా కొత్తగా అనిపించింది. ప్రభాస్ భయపడ్డా నాకు డిఫరెంట్ గా అనిపించింది. ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ అంతే. ఈ సినిమా అసలు హర్రర్ మూవీ కాదు, యాక్షన్ మూవీ. సో రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా బ్రో, ఎలా ఉంది బ్రో ట్రైలర్ అయితే చూసిన తర్వాత ప్రభాస్ వింటేజ్ ప్రభాస్ అయితే కనిపించిండు అన్న. ఎందుకంటే డార్లింగ్ ప్రభాస్ అని ఉత్తిగారు. సో బాహుబలి తర్వాత సలార్ తర్వాత ఆ కట్అవుట్ ఆ మొత్తం మాస్ సినిమాలే చూసినాం. మళ్ళీ మారుతి గారికి ఒక మంచి హిట్ అయితే పడుతుంది అనుకుంటున్నా. ఇంకోటి ముగ్గురు హీరోయిన్లు హైలైట్. అంటే సినిమాలో చాలా రంగులు కలర్ఫుల్గా కనిపిస్తుంది ట్రైలరు, చాలా బాగుందన్న. ఇంకోటి అసలు అంటే ఇప్పటి వరకు అంటే ప్రభాస్ గారి సినిమాలు ఇప్పుడు మనం ఊహించుకునేదంటే మాసు ఫైట్ సీన్స్ కట్అవుట్ చూపించడం, ఇది ఒక యాంగిల్ అయితే నా దగ్గర ఇంకొక యాంగిల్ ఉందనుకోండి, కామెడీ, భయపడ్డం. అసలు ప్రభాస్ భయపడ్డం నాకు డిఫరెంట్గా అనిపించింది. భయపడ్డం అసలు డిఫరెంట్గా ఉందన్న స్టోరీ కూడా. అసలు ఒకసారి దయ్యం ఉందనిపిస్తుంది, ఒకసారి దయ్యం లేదనిపిస్తుంది. అసలు ఆ విజువల్స్ కానీ కొత్తగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉంది ట్రైలరు, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది అన్న. ప్రభాస్ సినిమా ఏదైనా 1000 కోట్లే టార్గెట్. అసలు ప్రభాస్లో ఈ యాంగిల్ కూడా ఉందా అనేది మనకి ఈ సినిమా తర్వాత కనిపిస్తుంది అన్న. అవును, క్రొకోడైల్ ఫైట్, మధ్యలో ఏనుగులు, ఏమో జంతువులు ఉన్నాయి, ఆ దయ్యాలు ఉన్నాయి, ఆ కింద నుండి ఏదో ఏలియన్స్ వచ్చినట్టు వస్తున్నారు. ఆ ప్రభాస్ ప్రభాస్లోకి దయ్యం కొట్టినట్టు వాళ్ళ తాత క్యారెక్టర్లో పైకి కిందికి లేపడం అంతా డిఫరెంట్గా ఉందన్న. అంటే చాలా బాగా అనిపించింది భయ్యా. నిజంగా భయ్యా రాజాసాబ్ ట్రైలర్ చూస్తున్నాం సేపు భయ్యా, తడిచిపోయినాయి భయ్యా, పోసేసాం అంతే అందరం. ఏముంది భయ్యా ప్రభాస్ అన్న చేసే ఆ యాక్టింగ్ అని, ఆ భయపడడం, ఆ కామెడీలు, ఇంకా ముగ్గురు హీరోయిన్తో రొమాన్స్లు, లుంగి కట్టుకొని కత్తి ఎత్తుకుంటే పోయా నరకతున్నాడు, పిడక ముసులు ఎత్తుకొని ఇసిరేసి కొడతా ఉంటే, ఏనుగుని లేపేస్తుంటే అబ్బా ఇది కదా అన్న బాహుబలి. ఈ రాజాసాబ్ సినిమాని ఎవడు ఆపలేడు అంతే. సినిమా ఎట్ట పడితే అటు తీసుకుంటారు అందరూ. ట్రైలర్లో ఏంది భయ ఆ ఫైట్లు కానీ, అన్న డైలాగులు కానీ, ఆ రొమాంటిక్ సీన్లు కానీ, భయపడడం కానీ, అదో ఆ మాదిరి అర్రగడం కానీ పిచ్చెక్కిపోయింది అంతే. మారుతి ఆయన డైరెక్టర్ ఇప్పుడు దాకా ఆయన చిన్నవే, కానీ ఈ సినిమా పెద్దది ఇది కాబట్టి ఆయన లైఫ్ అయితే మారిపోయింది అంతే. ఆయన దశ తీసే మారిపోద్ది అంతే. ఎందుకంటే ప్రభాస్ అన్నతో ఎవరు తీసినా సరే వాళ్ళకి ఇంకా చెప్పలేం, వాళ్ళు ఎక్కడికో పోతారు అంతే. అంటే ప్రభాస్ అన్న చూడండి డిఫరెంట్ అనమాట. ఒక అరుంధతి లాగా, ఒక ప్రేమ కథ చిత్రం లాగా, కామెడీ హర్రరు. అన్న కామెడీ చేస్తుంటే చెప్పండి, అన్న లెవెల్ యాక్టింగ్ కానీ మొత్తం వేరే లెవెల్ అంతే. ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ అంతే. పూరా మాస్ అనిపించింది ఈ సినిమా. అసలు నేను ఏదో ఇది కాంచనా 2 లేకపోతే ఇది ఏదో చంద్రముఖి 3 అని అనుకున్నా, కాదు, దానిలో తాతలాకుంది ఈ సినిమా. అసలు హర్రర్ మూవీ కాదు, యాక్షన్ మూవీ. ఒక కాల భైరవన్ లాగా వచ్చిండు, ఒక కింగ్. అసలు ఇటువంటి మేకింగ్ అనేది మారుతి అసలు ఆయన జీవితంలో ఎప్పుడు తీసిండాడో అంతా కిరాక్ తీసిండు. అసలు దయ్యం ఎవరికి పడుతుంది ఏం కథ అర్థమే కాకొచ్చింది. ఈ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయితే చూడు, అప్పుడు ఫస్ట్ డే కలెక్షన్లు చూస్తే సునామీ సృష్టిస్తాడు. బ్రో ఎలా ఉంది ట్రైలర్? రాజాసాబ్ ట్రైలర్ బాగుంది బ్రో. గ్రాఫిక్ డిజైనింగ్ కానీ లేదా సీజీ వర్క్ కానీ సెట్ వర్క్ కానీ చాలా కొత్తగా అనిపించింది. అంటే ఒక మహల్ చూపించాడు కదా, దాన్ని బాహుబలి రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ మహల్ని కూడా చూడటం అనేది కొత్తగా ఉంది. అండ్ హర్రర్ ఫిల్మ్ ఇది కూడా. అంటే దీంట్లో కూడా కొన్ని పేలుతాయి అనుకున్నాం, కామెడీగా బాగుంది. ఓవరాల్గా బాగుంది ట్రైలర్. దీంట్లో ప్రభాస్ కొత్తగా చూపించాడు, ఇంతకుముందు ఎప్పుడు తీలా. దీంట్లో నవరసాలు చూడబోతున్నామని మేము అనుకుంటున్నాం. బాగుంది బ్రో. మేము ఏమంటారు, ప్రభాస్ చేసే ఫైట్లు కానీ, ఆ కుర్చీలో కూర్చునే సీన్, గాల్లో లేచి వచ్చి కుర్చీలో కూర్చుంటాడు చూడు, ఆ విలన్స్ అంటే ఆ సీజీ వర్క్ ఎట్లా చేయాలనేది ఆ డైరెక్టర్కి, ఆ గ్రాఫిక్స్ డిజైనర్ మాత్రమే తెలుసు. అది చూడాలి బ్రో ఎట్లా ఉంటుంది అనేది. ఓవరాల్గా చాలా బాగుంది.